అదేంటంటే జగన్ పేరు కూడా అక్కడ ఇండైట్మెంట్లో యాడ్ చేస్తున్నారు అమెరికన్ ఏజెన్సీస్ అని చెప్తున్నారు. ఎందుకంటే మామూలుగా ఇప్పటి వరకు జగన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు లేదా స్వయంగా జగన్ కూడా నా పేరు ఉందా, నా పేరు లేదు, నా పేరు లేనప్పుడు నాకేంటి సంబంధం అని అడుగుతున్నారు. అట్లాగే అడ్వకేట్స్ చాలామంది కూడా నేషనల్ లెవెల్ అడ్వకేట్స్ కూడా అసలు ఎవరికి బ్రైబ్ ఇచ్చారనేది దాంట్లో లేదు. లేనప్పుడు బ్రైబ్ అనేది ఎట్లా నిరూపిస్తారు? పేర్లు లేకుండా ఛార్జ్ షీట్లో ఇలా పెట్టడం అనేది నేను ఎప్పుడు చూడలేదని కూడా చాలామంది అడ్వకేట్స్ మాట్లాడుతున్నారు. అందుకని ఇప్పుడు ఆల్రెడీ 10 రోజులు అయింది కాబట్టి ఇప్పుడు అమెరికన్ ఏజెన్సీస్ FBI కానీ వాళ్ళు జగన్ పేరు పెట్టారు, ఎవరు ఇచ్చారు అనేది కూడా క్లియర్గా అదానీనే జగన్కి ఇచ్చాడు అనేది వాళ్ళు పెట్టారని చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి ఇంకా డాక్యుమెంట్ అయితే రాలేదు, కానీ అమెరికా నుంచి కొంత వార్తలు అయితే వస్తున్నాయి జగన్ పేరు పెట్టారని. సో ఇప్పటి వరకు మనం అంటే నవంబర్ 20న ఈ ఇండైట్మెంట్ అనేది ఛార్జ్ షీట్ అనుకుందాం, ఛార్జ్ షీట్ అనేది వచ్చింది. అమెరికన్ ఏజెన్సీస్ అక్కడ ఏంటంటే ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద అదానీ మీద, అజూర్ కంపెనీ మీద, ఈ రెండింటి మీద పెట్టాయి. వాళ్ళు ప్రధానంగా ఎందుకు పెట్టారంటే అదానీ అక్కడ ఫండ్స్ని కలెక్ట్ చేశారు. దాదాపు 2.5 బిలియన్ USD అంటే అమెరికన్ డాలర్స్ను అక్కడ ఇన్వెస్టర్ల దగ్గర, అక్కడ బ్యాంక్స్ దగ్గర, అక్కడ ప్రైవేట్ ఫర్మ్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేశారు. వాళ్ళ దేశంలో ఎవరైనా ఫండ్స్ కలెక్ట్ చేస్తే ఆ కలెక్ట్ చేసిన కంపెనీ కానీ వ్యక్తి కానీ ప్రపంచంలో ఎక్కడైనా అవినీతికి పాల్పడితే అది వాళ్ళ దేశ చట్టం కింద నేరం అవుతుంది. కాబట్టి అదానీ అండ్ అజూర్ కంపెనీ అయితే అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా రిజిస్టర్ అయిన కంపెనీ. అజూర్ గ్లోబల్ పవర్ లిమిటెడ్, అదానీ గ్రీన్స్ ప్రైవేట్ లిమిటెడ్, గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ రెండు కంపెనీలు అక్కడ ఈ మాల్ ప్రాక్టీస్ అంటే అక్కడ ఫండ్స్ కలెక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జమ్మూ కాశ్మీర్లో వీళ్ళు బ్రైబ్స్ చేశారు అనేది ప్రధాన ఆరోపణ. ఇందులో ఒక సివిల్ కేసు ఉంది, ఒక క్రిమినల్ కేసు ఉంది. మామూలుగా సివిల్ కేసు అయితే జనరల్ సెటిల్మెంట్లు జరుగుతుంటే నిన్ననే మన ఇన్ఫోసిస్ కూడా దాదాపు 283 కోట్ల ఎగవేత అంటే ఒక మ్యానిపులేషన్ చేసింది. అంటే అక్కడ వీసా మ్యానిపులేషన్ ఇన్ఫోసిస్ చేసింది, దానికి ఫైన్ వేశారు. 283 కోట్లు ఫైన్ వేశారు. ఇట్లాగా మనకి అనేక కంపెనీలు అమెరికన్ రూల్స్ని కరెక్ట్గా పాటించకపోతే అమెరికాతో డీల్ చేసేటప్పుడు వాళ్ళు ఫైన్ వేస్తుంటారు. ఈవెన్ చివరికి మన ఊరగాయలు కరెక్ట్గా వాళ్ళ స్టాండర్డ్స్ లేకపోతే కూడా ఫైన్లు పడే సందర్భాలు ఉన్నాయి. అందుకని ఫుడ్ కూడా ఎక్స్పోర్ట్ అమెరికాకి చేసేటప్పుడు ఇక్కడ కన్జంప్షన్కి వేరే రకమైన స్టాండర్డ్స్ ఉంటే అమెరికాకి చేసేటప్పుడు చాలా తరవుగా దాన్ని చూసి పంపిస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు అంత స్ట్రిక్ట్గా చూసుకుంటారు. సో అది జరిగింది. అయితే ఇప్పుడు అదానికి దీనివల్ల జగన్ పరిస్థితి తర్వాత మాట్లాడతాను నేను. ముందు అదాని ఈ 10 రోజుల్లో నవంబర్ 20 పెట్టారు కదా, 10 రోజుల్లో అదానికి లాభం ఎంత అంటే నష్టం ఎంత అయింది, రికవరీ దాని నుంచి ఎంత అయిందని చూసినప్పుడు ఫస్ట్ ఇమీడియట్గా అదానికి ఒక 1-2 డేస్లో దాదాపు 3 లక్షల కోట్ల నష్టం అనేది స్టాక్ మార్కెట్లో వచ్చింది. ఈ నష్టం అదానికే వచ్చినట్టు కాదు, మదుపుదారులు అంటారు, అంటే మన రీటైల్ ఇన్వెస్టర్లు అందరికి కూడా నష్టమే. LIC కూడా చాలా పెద్ద ఎత్తున నష్టపోయింది. అంటే రీటైల్ ఇన్వెస్టర్లు కావచ్చు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా దాంట్లో పెట్టిన షేర్లు కొన్న వాళ్ళందరికీ నష్టం వచ్చింది. అయితే అదానికి అది మేజర్ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే క్యాపిటలైజేషన్ అంటారు, ఆ క్యాపిటలైజేషన్ తగ్గితే రేపు పొద్దున షేర్ వాల్యూ తగ్గిపోతుంది. అది దాని మీద కంపెనీ మీద పడుతుంది. దానివల్ల ఇన్వెస్ట్మెంట్ దానికి పెట్టే ఇన్వెస్టర్స్ తగ్గిపోతారు. ఇలాగ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దాంతో ఇమీడియట్గా అదాని వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి సిబికి ఒక ఇది సబ్మిట్ చేశారు. అదేంటంటే మాకు అప్పులు ఉన్నప్పటికీ కూడా 53,000 కోట్లు క్యాష్ ఉంది, క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి, అట్లాగే లిక్విడిటీ కూడా బాగుంది, అంటే మేము క్యాష్గా మార్చుకునే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మా కంపెనీలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు అనేది సబ్మిట్ చేశారు. దానివల్ల కొంత నమ్మకం అనేది ఇక్కడ ఏర్పడింది. అట్లాగే టాంజానియా పోర్టుకి సంబంధించి టాంజానియా గవర్నమెంట్ మేము మా ఒప్పందం కంటిన్యూ అవుతుంది, మాకేమీ దాని ఎఫెక్ట్ అమెరికా ఆరోపించినంత మాత్రాన మాకు అదాని మీద ఏమీ లేదు, మాకు నమ్మకం ఉందని ప్రకటించింది. అట్లాగే అబుదాబిలో ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ కంపెనీ మేము అదాని కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నాం, మాకేమి ఇబ్బంది లేదని ప్రకటించారు.
అట్లాగే మహేష్ జట్మలాని కావచ్చు, ముకుల్ రోహత్గి, వీళ్ళిద్దరు సీనియర్ అడ్వకేట్స్ సుప్రీంకోర్టులో, వీళ్ళిద్దరు కలిసి జాయింట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు ఇది వేస్ట్, ఇది అసలు ఇదేమీ కేసే కాదు, అసలు అదాని మీద లేకపోతే వాళ్ళ మేనల్లుడు సాగర్ మీద మొత్తం 5 కౌంట్లలో 1 and 5 కౌంట్లో అసలు వీళ్ళ పేర్లు కూడా లేవు, ఎవరికి బ్రైబ్స్ ఇచ్చారని కూడా లేదు, ఇది అసలు ఇటువంటి పనికిమాలిన కేసు మేము ఎప్పుడైతే చూడలేదని కొట్టిపారేశారు. అది బాగా ప్రభావితం చూపింది. అంటే అసలు ఈ కేసు ఏం నిలవదులేదు అని. రెండోది క్రిజిల్ రేటింగ్ అంటారు, ఇంటర్నేషనల్గా కంపెనీస్ రేటింగ్ ఇచ్చే సంస్థ క్రిజిల్ రేటింగ్ కూడా పాజిటివ్ రేటింగే ఇస్తున్నామని ప్రకటించింది. సో వీటన్నిటి వల్ల ఏంటంటే మళ్ళీ అదాని షేర్లు అనేది మునుపట్లోకి వచ్చాయి. మనకి లాస్ట్ వీకెండ్ అయ్యేసరికి 1.5 crore lakhs 1.5 కోట్ల ఆయన క్యాపిటలైజేషన్ అనేది మళ్ళీ ముందుకు వచ్చింది. అంటే 3 లక్షల నుంచి 1.5 తగ్గిపోయింది. నెక్స్ట్ వీక్ మళ్ళీ రావచ్చు. అప్పుడు కూడా హిండన్బర్గ్ జరిగినప్పుడు కూడా ఫస్ట్లో పడిపోయినాయి, మళ్ళీ వచ్చాయి. అంటే ఒక పక్క బీజేపీ ప్రచారం చేస్తుంది పెద్ద ఎత్తున, అట్లాగే పార్లమెంట్లో కూడా బీజేపీ అసలు మాకు దానికి సంబంధం లేదు, ఒక ప్రైవేటు వ్యక్తి మీద ఒక అమెరికన్ ఇది పెట్టింది, దానికి మాకేం సంబంధం, అదానిని అప్పగించమని ఏమన్నా వాళ్ళు అడిగితే అప్పుడు మేము రూల్స్ బట్టి కేసును స్టడీ చేసి అప్పగించాలి లేదన్నది ఆలోచిస్తాం. ఇప్పుడు మాకు అసలు సంబంధం లేదు, మేమేం మాట్లాడాలి దాని గురించి, అదేదో ప్రైవేటు వ్యవహారం అని తేల్చేసింది. కాబట్టి ఈ రకంగా అదానికి అనుకూలంగా మీడియా కూడా అదానికి అనుకూలమైన మీడియానే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలో మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా అంబానీ చేతిలో అదాని చేతిలోనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా ఎన్డీటీవీ అదానీనే తీసుకున్నాడు. అందుకని మీడియా మేనేజ్మెంట్ కూడా వాళ్ళు ఒక పిక్చర్ క్రియేట్ చేశారు. ఇదేంటంటే అమెరికాలో ఉండే కొన్ని బైడెన్ వెళ్ళిపోతూ బైడెన్ ఏంటంటే ఎవరు ట్రంప్కి అనుకూలంగా ఉన్న వాళ్ళ మీద అంతా ఈ చర్యలు తీసుకుంటున్నారు, ఈయన అదాని ట్రంప్కి శుభాకాంక్షలు తెలియజేశాడు కాబట్టి ఈయన మీద అని చెప్తున్నారు. అయితే అదానికి నష్టం జరగలేదు దీనివల్ల అంటే జరిగింది. ఆల్రెడీ కెన్యా 2 ప్రాజెక్టులని క్యాన్సిల్ చేసుకుంది. ఒకటి ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు, రెండోది పవర్ ప్రాజెక్ట్స్, ఈ 2 క్యాన్సిల్ అయిపోయినాయి. అట్లాగే ఫ్రెంచ్ కంపెనీ వచ్చి దాని పేరు ఫ్రెంచ్ కంపెనీ కూడా దీనికి పెట్టుబడులను మేము విరమించుకుంటున్నాం అని చెప్పింది. టోటల్ ఎనర్జీస్ అనే ఒక ఫ్రెంచ్ కంపెనీ. సో వాళ్ళు ఇప్పటి వరకు 20% ఈ గ్రీన్ ఎనర్జీస్లో పెట్టున్నారు, దాన్ని అయితే విత్డ్రా చేసుకోవట్లేదు, కానీ ఫ్రెష్గా మేము పెట్టడం అని పాజ్ అంటే ఆపుతున్నాం అనేది చెప్పింది. దానివల్ల కూడా అదానికి ఇబ్బంది అవుతుంది. అట్లాగే అమెరికాలో ఉండే కొన్ని ఇన్వెస్టర్ల కంపెనీలు అదాని దీంట్లో పెట్టుబడులు మేము పెట్టమని ప్రకటించేశాయి. అట్లాగే బంగ్లాదేశ్లో